ఆ ఎమ్మెల్సీ రేసు ఆసక్తి రేపుతోంది. ఓట్ల నమోదు నుంచే టాక్ ఆఫ్ ద స్టేట్ గా ఉన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై హాట్ చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తారా, లేక పెద్దాయనకు సారీ చెప్పి ఆ విద్యా సంస్థల అధినేతకు బీ ఫామ్ అవకాశం కల్పిస్తారా? కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఉత్కంఠ రేపుతున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసు. కాంగ్రెస్ టికెట్ రేసులో జీవన్ రెడ్డి వర్సెస్ నరేందర్ రెడ్డి. టికెట్ వచ్చినా రాకున్నా పోటీలో ఉంటానంటున్న నరేందర్ రెడ్డి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ఓటర్ల నమోదు నుంచి అభ్యర్థుల వరకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వస్తున్నాయి పార్టీలు. అయితే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇవ్వబోతోందనేది ఉత్కంఠగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారని టాక్ వినిపించిన అధిష్టానం పునరాలోచనలో పడిందట. రీసెంట్ గా తెర మీదకు వచ్చిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి వైపు హస్తం పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచన ప్రాయంగా ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తనను కాదని మరొకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే జీవన్ రెడ్డి ఊరుకుంటారా? టికెట్ ఆశించి భంగపడితే నరేందర్ రెడ్డి రెబల్ గా బరిలోకి దిగుతారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేసులో ఉంటానంటూ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తే నరేందర్ రెడ్డి ప్రత్యర్థిగా నిలబడడం ఖాయంగా కనిపిస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు జీవన్ రెడ్డి. పార్టీ తీరును బహిరంగంగానే తప్పుపట్టారు. అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్న ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది. అయితే తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని జీవన్ రెడ్డి ప్రతిపాదన పెట్టారట. అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా పోటీ చేసే అవకాశాలిచ్చిన కాంగ్రెస్ ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం కాస్త ఆలోచిస్తోందట. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ పై గంపెడాసలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటుగా పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మెజారిటీ హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం కలిసి వస్తుందని భావిస్తున్నారట. వారి సపోర్టుతో పాటుగా తన శిష్యులు, టీచింగ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఓట్లు, మిగతా విద్యా సంస్థల నిర్వాహకుల మద్దతుతో ఈజీగా గెలుస్తాను అని లెక్కలు వేసుకుంటున్నారట లెక్కల మాస్టర్. కాంగ్రెస్ టికెట్ కోసం ఏఐసీసీ పెద్దలను కలవడంతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మద్దతు కోరారట. ఇప్పటివరకు ఏఐసీసీ, పీసీసీ నేతలను, సీఎం రేవంత్ రెడ్డిని అడపాదడపా కలుస్తూ ప్రచారం చేయడానికి పరిమితమైన నరేందర్ రెడ్డి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేలను కలవడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ కోసం పోటీ పడుతున్న జీవన్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఇద్దరిలో కాంగ్రెస్ ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తుందో, ఎవరికి సారీ చెప్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి అడిగినట్లుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఇస్తే నో ఇష్యూ, లేదంటే అలకలు, బుజ్జగింపులతో ఫలితాలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. సీనియర్ నేతగా, విద్యా సంస్థల అధినేతగా హస్తం పార్టీ అవకాశం కల్పించేదెవరికో చూడాలి మరి.